హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ. మైకులు తీసుకురండి అమ్మా. సుమా గారికి హ్యాండ్ ఎక్స్టెండెడ్గానే మైక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే వచ్చేసారు ఈరోజు. అది కాదు, సినిమాలో మీరు ఒక కేసు సాల్వ్ చేయబోతున్నారని అర్థమవుతుంది. మీరు ఇంటర్వ్యూ రూపంలోనే ఎన్నో ఇంట్రాగేషన్లు కూడా చేసేసారు గతంలో. ఇప్పుడు మన టీం మొత్తం ఇక్కడే ఉన్నారు కదా ఆశా మేరీ మేడం, మీరు ఒకవేళ ఎవరినైనా ఇంట్రాగేషన్ చేయాలంటే ఎవరిని చేస్తారు? నేను ఇంట్రాగేషన్? ఎస్, ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ప్రేమంటే. నేను ఇంట్రాగేషన్ చేయాలంటే జాన్వి గారిని చేస్తాను. జాన్వి గారు మిమ్మల్ని ఆశా మేరీ మేడం ఇంట్రాగేట్ చేయాలని అనుకుంటున్నారు, ఏమని అడగాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏమైనా హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలంట. ఎస్, జాన్వి గారు మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకు ఆగిపోతున్నారు, మీరు హీరోయిన్ ఎందుకు అవ్వకూడదు? మ్యామ్ అది టఫ్ క్వశ్చన్. మీరు హీరోయిన్ ఉన్నారు కదా ఇప్పుడు, నేను హీరోయిన్ స్పేస్ లేదండి. తెలియలేదు, ఆనంది అనుకున్నాను నేను. ఆమె ఉన్నారు, మీరు నాకు స్పేసే లేదు. మార్కెట్ మాట్లాడడానికి ఇలా మాట్లాడతారు కానీ ఈవిడ గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాను ఈవిడికి. ఈవిడికి డెడికేట్ చేయాల్సిన పాట ఏంటంటే, అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఒక్క చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోను నీకు నేను తీసిపోను, నీ సంగతి ఏంటో చూసుకుంటా పోను. జాన్వీకి కరెక్ట్ గా సెట్ అయ్యేటువంటి పాట. షీ ఈజ్ అ ఫైర్ బ్రాండ్ అసలు. అంటే సునీల్ గారే అనుకుంటే సునీల్ గారి కన్నా 10 ఆకులు ఎక్కువ చదివిందమ్మా. సో మా ఇంట్రాగేషన్ అయిపోయింది. దిస్ ఇస్ ద లవ్లీయెస్ట్ ఇంట్రాగేషన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇంట్రాగేషన్ కంటే ముందు ఈవిడ ఆశా మేరీ లాగా పోలీస్ అవతారం ఎత్తింది కదా, రీసెంట్ గా మీరు సాల్వ్ చేసిన అతి పెద్ద కేసు ఏదైనా ఉందా? ఐబొమ్మ కేసు చూసావా? ఐబొమ్మ కేసు ఏంటి అది మీరా పట్టుకుంది? అది సజ్జనార్ గారు, సివి ఆనంద్ గారు వాళ్ళు కదా పట్టుకున్నారు. నేను చూశాను అన్నాను, పట్టుకున్నావు అని చెప్పాను, పట్టుకున్నానని చెప్పానా? మీరు సాల్వ్ చేసింది చెప్పండి. పొడిచే కేసు ఒకటి సాల్వ్ చేశాను. ఏంటి కత్తితో పొడిచిన కేసు సాల్వ్ చేశారా? పెన్సిల్తో పొడిచినటువంటి కేసు ఒకటి. 6వ తరగతి పిల్లోడు పక్కన ఉండేవాడిని పెన్సిల్తో పొడిచాడు. మీరేం చేశారు మరి? వాళ్ళిద్దరిని పక్కకు పిలిచి అలా పొడుచుకోకూడదురా అని చెప్పా. ఇది కేసా? ఇది కేసే. సరే, సడన్ గా మీ అకౌంట్ లో నుంచి 1,00,000 రూపాయలు కట్ అయినాయి అనుకో, ఆ కేసు ఎలా సాల్వ్ చేస్తారు? ఇది చాలా ఈజీ. తీసేసిన మా ఆయనకు ఫోన్ చేసి తిరిగి వేసేయమని చెప్తాను, ఆయనే కదా తీస్తాడు నా అకౌంట్లో. ఇదిగో ఇలా కేసులు ఉంటాయి ఈవిడి, మీరు మీ కేసు స్టార్ట్ చేయండి. కాదు, అసలు కేసు సాల్వ్ చేయాలంటే ఎలాంటి లక్షణాలు కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే లక్షణం కావాలి. కరోనా లక్షణాలు తప్ప ఏ లక్షణాలైనా ఉండొచ్చు. అంటే కేసు సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి కదండి. మీరేమో మాట్లాడితే డివోర్స్ అంటున్నారు. ఫస్ట్ మనకి సుపీరియర్ గా సంపత్ లాంటి ఆఫీసర్ ఉండకూడదు, అంటే వెన్నెల కిషోర్ అలాంటి వాళ్ళు ఉంటే మనల్ని తొక్కేస్తారు. ఇవాళ రాలేదు ఆయన. అవును, ఆయన రాలేదు. కనీసం నన్ను ఎక్కడైనా మాట్లాడనిచ్చాడు. కాదు, మీరు ఎలాగో మన వెన్నెల కిషోర్ గారి గురించి మాట్లాడారు కాబట్టి అసలు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఒక లుక్ వేద్దామా? ఆయన ఏదో మాకు చెప్పాలనుకుంటున్నారంట. ఒకసారి వెన్నెల కిషోర్ గారి వీడియో రెడీ చేసుకోండి అమ్మా. వెన్నెల కిషోర్ గారు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఈవెంట్కి రాకుండా ప్రేమంటే సినిమా ఈవెంట్కి ఎందుకు రాలేదు చూద్దాం ఇప్పుడు. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? అలా వీడియోలు ప్లే అవునప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి హలో, ఏమైంది ఈరోజు మీరు రాంప్రసాద్ గారు కలిసి ఎందుకు రాలేదు? రాంప్రసాద్ దుబాయ్లో మన సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఎస్, బుర్జ్ ఖలీఫా మీద ప్రేమంటే అనేది వేయించడానికని వెళ్ళాడు. ఏమైందంట? అది ఆ ప్రేమంటే బుర్జ్ ఖలీఫా మీద వచ్చేసరికి అది జనవరి వచ్చేస్తంట. లేదు, నిజంగానే ఉంది. మీకు వీడియో ప్లే చేస్తాను తర్వాత, ముందైతే ఈ వీడియో ప్లే చేయండి. నిజమా? ఓకే, సరే, రెడీ అయితే ప్లే చేసేయండి వీడియో, మేము చూసేస్తాం. ఎందుకు 3 రోజుల నుంచి ఎక్కడ వీడియో ప్లే అవ్వట్లేదు? మళ్ళీ ఎందుకో అది మీ ప్రజెన్సే అనుకుంటున్నాను. మీరు మేనేజ్ చేయడానికి స్కోప్ రావాలనే అలా జరుగుతుంది అనుకుంటా. ఇప్పుడు మీరు మా డైరెక్టర్ గారిని ప్రేమంటే అని ఏమైనా అడగాలని అనుకుంటున్నారా? అంటే మీకు ఆన్ సెట్ ఎప్పుడైనా ఆయన ప్రేమగా ఏమైనా చెప్పిన విషయాలు ఉన్నాయా? అసలు ఆయన మ్యాక్సిమం ప్రేమగానే ఉంటారు, కానీ ఎవరైనా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు షార్ట్ మధ్యలో తిరిగినప్పుడు ఆయనలో ఉండేటువంటి ఇంకొక అపరిచితుడు బయటకు వస్తాడు. అది ఎలా మాట్లాడతాడు అనేది ఒకసారి ఆయన ABCD లాంగ్వేజ్లో చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నవనీత్, November 21st మన మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా వైరల్ కంటెంట్ ఏం మీరు ఆయన్ని ఏం అనకండి. ఈ రోజు ఇక్కడికి విరాట్ కోహ్లీ వచ్చినా కూడా అందరూ నవనీత్ అని ఎలాగా ఉన్నారు, అంతమందిని పెట్టాడు అక్కడ. ఎలా ఇప్పుడు నీకు షార్ట్ జరుగుతోంది, ఆ షార్ట్ మధ్యలో ఒకళ్ళు పాస్ అయిపోయారు సడన్గా వెనక నుంచి, అప్పుడు నవనీత్ ఎలా మాట్లాడతాడు? ఏ బాబు జరుగు. ఒక్క నిమిషం దర్శి, నవనీత్ ఏం చెప్తాడు అప్పుడు?
డాష్ 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 జరుగు. అది కూడా కాదు, ఇంకా ఆనంది చెప్తుంది ఇప్పుడు. ఎలా చెప్తాడు ఆనంది, చెప్పు. మూవ్ మూవ్ ABCDFGH మూవ్ ఐ సే మూవ్. అంతే. కానీ మిగిలిన టైంలో అంతా కూడా చాలా మంచి పిల్లోడు. నిజంగా ఇలాంటి ఒక అబ్బాయి ఈ భూప్రపంచం మీద ఉంటాడా అని మనకు అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అమ్మగారు ఉన్నారు వెనకాల. ఓ అందుకే నేను సడన్గా మార్చేశారు. వాళ్ళ అమ్మగారికి అర్థం కాలేదు, తమిళ్లో చెప్తాను. నవనీతోட అమ్మ ఎంగదా இருக்காங்க. వణకమ్మా. అమ్మ 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 మీ అమ్మగారా? అక్కగారులో ఉన్నారేంటి? అవునా? నమస్కారం ఒక వాటి ప్లీజ్. ఓ మై గాడ్, అది నాకు అర్థమవుతుంది నీ అందం ఎక్కడి నుంచి వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. అవలేదా, థ్యాంక్ యూ. చాలా చెప్పాలనుకున్నాను, అమ్మని తీసుకొచ్చావు. ఓకే, మేము కూడా కాసేపు షాక్ అయ్యాం యాక్చువల్లీ. సో ప్రేమ అంటే అనే టైటిల్ పెట్టి మొత్తానికి సెట్లో మాత్రం ABCDలు వచ్చాయని మాకు అర్థమైంది. కానీ మా రామ్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారో వీడియో రెడీ అయిందంట ఇప్పటికి. సో ఒకసారి వీడియో చూసేద్దాము. సో రామ్ ప్రసాద్ దుబాయ్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు ఒకసారి మనకి వీడియో పంపిస్తాడు. ఒకసారి చెక్ చేసి వేయండి, పొరపాటు ఏదైనా పర్సనల్ వీడియో పెట్టాడు. త్వరగా రా, నీ బిల్డప్ ఒకటి రా. సుమ గారు, నేను ఇక్కడికి దుబాయ్ వచ్చాను మన ప్రేమ అంటే సినిమా ప్రమోషన్స్కి. కాకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళు లేరు. అందరికి చెప్తాను, దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ నవంబర్ 21కి మన ప్రేమ అంటే మూవీ రిలీజ్ ఉంది. ఖచ్చితంగా చూడండి. సుమ గారు, నేను ఈవెంట్కి వస్తాను, బయలుదేరాను. నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. దీనికోసం మన టికెట్ వేసి దుబాయ్ పంపించింది. ఆ ఎడారిలో ఎవరికి ప్రమోట్ చేసినట్టు? ఏదో బుర్జ్ ఖలీఫా అది ఇది అన్నారు. అదే చెప్పి మేము జాన్వి గారితో టికెట్ వేయించి పంపించాము. సారీ జాన్వి గారు, సారీ, హీస్ జస్ట్ వెంట్ శాండ్ ఇసుక అమ్మడానికి వెళ్తున్నట్టున్నాడు. ఇడియట్ సినిమాలో అలీ గారు చేసిందేగా అదే. అక్కడికి ఆయన ఫుల్ థ్రిల్తో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మాకు అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతుందో. కాబట్టి ఇప్పుడు ప్రియదర్శి గారు, ఇప్పుడు ఇందాక మనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టుగా మీరు సినిమాలో మీరు చాయ్ స్పెషలిస్ట్, ఆవిడ బిర్యానీ స్పెషలిస్ట్, మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీ ఇంట్లో గొడవ వస్తే ఓవర్ ఛాయా ఓవర్ బిర్యానీయా, ఎక్కడ ఎలా సాల్వ్ అవుతుంది? ఫస్ట్ ఒక 10 సారీల తర్వాత డెఫినెట్లీ మంచి ఫుడ్ ఏదైనా. అంటే సారీలు మీ నుంచే వెళ్తాయని మాకు అర్థమైపోయింది. కాబట్టి సారీ ఎలా చెప్పాలని ఏమన్నా టిప్స్ ఇస్తే, ఇక్కడ చాలామంది మా మగ మహారాజులు ఉన్నారు, ఆణిముత్యాలు. అంటే ఇంటెన్సిటీ కొంచెం లో ఉన్నప్పుడే సారీ చెప్పడం వల్ల ఇంటెన్సిటీ కొంచెం తగ్గించవచ్చు. ఓకే, అంటే సారీలో కూడా ఇంటెన్సిటీ ఉండాలా? అంటే వాళ్ళు కోపడే దాంట్లో ఇంటెన్సిటీ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ముందే సారీ చెప్పేస్తే ఓకే అక్కడే అంటే గాలివాన్తో పోయేదాకా అది వరదలాగా మారకుండా కంట్రోల్. ఇప్పుడు మా రమ్య ఇక్కడ ఉంది. అది మీరు చెప్పినటువంటి అమోఘమైన ఆన్సర్కి అమోఘమైన బిర్యానీ. నువ్వు మాట్లాడు, నేను బిర్యానీ. రమ్య గారు చేసిన బిర్యానీ కాదది. ఇప్పుడు మీకు సేమ్ క్వశ్చన్. మీ ఇంట్లో గొడవలు జరిగితే ఏంటి, ఛాయా బిర్యానీయా ఆర్ దేంతో సాల్వ్ చేసుకుంటారు? నాకు ఒక నవ్వు నవ్వితే చాలు. ఎవరు? ఈవిడే అందరికన్నా ఎక్కువ నవ్వుతుందమ్మా. అదే కదా, ఒక నవ్వు నవ్వితే చాలా. ఓకే, నో నీడ్ ఆఫ్ చాయ్. నేను చాలా సింపుల్ పర్సన్. ఓకే, ఒక చాయ్ తీసుకురండి. ఇప్పుడు చెప్తాను, ఈవిడ నవ్వడానికి దర్శి ఒకటి చెప్తాడు. ఒకసారి దర్శికి మైక్ ఇవ్వు. ఆయన ఆల్రెడీ బిర్యానీలో బిజీ. ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు ఒకటి అన్నావు కదా, అది చెప్పు. ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు అది రెడీ 1 2 అది డైలాగ్, అది సినిమాలోని డైలాగ్. ఎడ్డి ముఖం దానా? తీసుకోమ్మా, నువ్వు ఛాయ్ గెలుచుకున్నావు, కంగ్రాచులేషన్స్. ఎస్, అసలు ఛాయ్ గారికి కూడా ఛాయ్ ఇద్దాం అనుకున్నాం కానీ వెళ్ళిపోయాడు ఆయన. క్వశ్చన్ అడగాలి. అంటే చాలామంది ఆది గారు బ్రేకప్ తర్వాత వెంటనే కట్ చేస్తే జిమ్ నుంచి ఫోటోలు పెడుతూ ఉంటారు చాలామంది, ఎందుకంటారు? జిమ్ నుంచి ఎందుకు ఫోటోలు పెడతారంటే అసలు బ్రేకప్ అయిందే వేరే జిమ్ చేసి ఎవరితో అమ్మాయి లేచిపోవడం వల్ల. అంటే ఈడు కూడా అలా చేసి ఇంకొక అమ్మాయిని పడేద్దాం.
ఓకే, ఇక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఆన్సర్కి గాను మనం ఒక అద్భుతమైన బిర్యానీ ప్రజెంట్ చేయండి అమ్మా మా ఆది గారికి. ఆయన స్పీచ్ వచ్చే వరకు ఆయన బిర్యానీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు మా మ్యూజికల్గా చాలా మమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంటారు, అదంతా మాకు తెలుసు. కాబట్టి ఇంట్లో కూడా ఓవర్ మ్యూజిక్ సాల్వ్ అవుతూ ఉంటాయా, ఇంకెలా సాల్వ్ అవుతాయని? ఎనీ గొడవలు, ఎనీ ప్రాబ్లమ్స్? No problems. Only because no time for problems. Now Navneet fully sat with me with music, so no time for anything. నో టైమ్ ఫర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. No time for problems only. ఆహా, ఇలాంటి జీవులు కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. రిలేషన్షిప్లో అసలు ప్రాబ్లమ్సే లేవంట సాల్వ్ చేసుకోవడానికి. ఓకే, ఒక్కసారి మీరు ఇలాగే కాస్త స్టేజ్ పైకి కూడా వచ్చేస్తే మీ స్పీచ్ కూడా వినడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. రిక్వెస్టింగ్ లియాన్ జేమ్స్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్.